శ్రీ చక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. మొట్టమొదటిగా డేట్ ఇస్తున్నాను. 2వ తారీఖు 11వ నెల 1997 సంవత్సరం. టైం వచ్చి మధ్యాహ్నం 1:05. పుట్టిన ప్రదేశం ఆదోని. అయితే లగ్నం మకర లగ్నం, రాశి వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం 2వ పాదంలో జన్మించాడు. ఇది ఒక అబ్బాయి జాతకం. లగ్నంలో గురువు, ద్వితీయంలో కేతువు, తృతీయంలో శని, అష్టమంలో రాహువు, దశమంలో రవి బుధులు, లాభంలో సప్తమాధిపతి చంద్రుడు, వ్యయంలో పంచమ దశమాధిపతి శుక్రుడు, చతుర్థ లాభాధిపతి కుజుడు. ఇది గ్రహస్థితి. అయితే ఈ జాతకంలో మనము చూడాల్సింది ఏమంటే, వీళ్ళు వచ్చి అబ్బాయికి బాగాలేదని అడిగినారు. అంటే చాలా చోట్ల తిరిగినారు, దాదాపు 4-5 నెలల నుంచి. గాలి అంటూ, చేతబడి అంటూ, అది ఇది అంటూ తిరిగినారు. ఎక్కడ బాగాలేదు. కారణం చూద్దాం. నేను వాళ్ళకి ఇచ్చిన సలహానే ఇక్కడ చూస్తున్నాం మనము. ఇక్కడ ఏమైందంటే, ఈ అబ్బాయికి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటుంది. స్కానింగ్ తీపించండి అని చెప్పినాను. అది ఎలా అంటే చూద్దాం. ఇక్కడ న్యాచురల్ జోడ్ నుంచి పంచమాధిపతి రవి నీచబడ్డాడు. ఒక కారణం, కడుపు కారకుడు రవి. తర్వాత లివర్ కిడ్నీకి సంబంధించిన శుక్రుడు న్యాచురల్ సప్తమాధిపతి. ఈ జాతకంలోన పంచమ దశమాధిపతి అవుతాడు. కానీ కుజునితో కలిసి 12లో ఉన్నాడు. 12 అంటే హాస్పిటల్ స్థానం కదా. పైగా మూలా నక్షత్రంలో ఉన్నాడు. ఎవరు? శుక్రుడు కుజునితో కలిసినాడు. అవునా? అందుకే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటుంది, కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటుంది అన్నాను. అది ఎందుకోసం వచ్చింది అని అడిగారు. ఇక్కడ ద్వితీయంలో కేతువు పాపగ్రహం పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు. అంటే తృతీయ వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. గురు నక్షత్రంలో గురు నీచబడ్డాడు. అంటే తినే ఆహారం, ఇక్కడ నీచమైన గ్రహం నక్షత్రంలో ఉండడము, పైగా కేతు పాపి, తినే ఆహారం వల్ల చెడిపోయిందని చెప్పాం. భావోద్భావం పరిశీలన చేయండి. అంటే 2 నుంచి 2 అంటే 3వ స్థానం. 3వ స్థానంలో శని ఉన్నాడు, పాపగ్రహమే. ఆ శనిని లగ్నాధిపతి అయినప్పటికీ 4-11 స్థానాధిపతి బాధకుడు కుజుడు చూస్తున్నాడు. చూడండి, ఇక్కడ 4వ దృష్టితో లగ్నాధిపతిని చూస్తున్నాడు, 3వ స్థానాన్ని చూస్తున్నాడు. 4వ స్థానాధిపతి కదా కుజుడు. అంటే ఇంటిలో కూర్చొని అంటే తాగడం, మాంసాహారం అలాంటివి తినడం వల్ల ఈ వ్యాధి వచ్చింది అని చెప్పినాము. అవును అన్నారు. స్కానింగ్ తీసి అలాగే తేలింది. ఇది అనారోగ్య సమస్య జాతక పరిశీలన. అలాగే ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ మనం తీసుకుంటే శుక్రదశలో, శుక్రుడి లగ్నానికి మంచివాడైనప్పటికీ కేతు నక్షత్రంలో ఉన్నాడు, పైగా కుజునితో కలిసినాడు. అందువల్ల శుక్రదశలో కానీ, కుజదశలో కానీ, కేతు దశలో కానీ, గురు దశలో వచ్చే అవకాశం ఉంటుంది అన్నాం. ప్రజెంట్గా నడుస్తున్న దశ బుధు మహాదశ 2008 నుంచి 2025 వరకు. అంతరదశ శని. ఇక్కడ ప్రత్యంతర దశ తీసుకుంటే శుక్రుడు ఇక్కడ 24వ తారీఖు 2వ నెల 2024 నుంచి 6/8/2024 వరకు ఉన్నాడు. బహుశా ఇక్కడ ఖచ్చితంగా అబ్బాయికి వచ్చింది, కానీ 2024 ఫిబ్రవరి నుంచే. కానీ జాతకంలో కానీ ఫిబ్రవరి 24 నుంచే ఉంది. ఇది అనారోగ్య సమస్య జాతక పరిశీలన. ఇంకా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఓన్లీ అనారోగ్యంకి సంబంధించింది మాత్రమే పెట్టినాను.
నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీంట్లో వేరే విషయాలు. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్